అంటే యాక్చువల్‌గా మీరు 'అల్లు అరవింద్' గారితో ఉన్న పరిచయాలతో వీటిలతో మీరు డైరెక్ట్‌గా కొంచెం దాన్ని తీసుకెళ్ళే ఛాన్స్ కూడా ఉంది గదా! అది మరి ఆ ప్రయత్నాలు ఏమైనా చేసారా? అంటే నేనింకా ఆ స్థాయి ఆ స్థాయి కాదు. సినిమాలు చేయలేదు. నా అభిప్రాయాన్ని అయితే చెప్పగలను గానీ, దీన్ని ఎవరికాళ్ళు ఇంప్లిమెంట్ చేయాల్సింది మాత్రం ఇండివిడ్యువల్‌గా ప్రొడ్యూసర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఛాంబర్ వీళ్ళే. ఓకే. మీరు ఆ కామెంట్స్ చేసిన తర్వాత మీకేమన్నా రెస్పాండ్ అయ్యారా ఎవరన్నా? నువ్వు చెప్పింది కరెక్ట్ అని గాని లేదంటే ఇంకా ఎక్కువ మంది రీచ్ అవ్వలేదు. ఇంకా రాలేదు. మీ ద్వారా అయితే సార్ యాక్చువల్‌గా 'బేబీ' అనేది హైయెస్ట్ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ చేసిన సినిమా ఈ మధ్య కాలంలో. అంటే మీరు ఎంతొచ్చిందనేది మీకు తెలియాలి. ఇందాక అన్నారు కదా! అంతా మొత్తం రాలేదు థియేటర్ రెంట్‌లు అన్నీ తీసేస్తే. బట్ మీరు హ్యాపీగా మీరొక బెంజ్ కార్ కొనుక్కున్నారు. అండ్ మీ సాయి రాజేష్ గారికి ఒక బెంజ్ కార్ కొనిచ్చారు. అదే డిజర్వ్డ్ మీ కష్టం అది. బట్ అలాగే ఈ 'ఫేస్ ఆఫ్ ద' సినిమా ఉన్న కొంతమంది వైష్ణవి చైతన్య గాని లేకపోతే గిఫ్ట్‌లు ఇచ్చారా? ఏం గిఫ్ట్‌లు ఇచ్చారు అని రివీల్ చేయకూడదు. రివీల్ అంటే వాళ్ళు చెప్పాలి అవి. సో అందరికి ఎవరు దీని తగ్గట్టు అందరికి గిఫ్ట్లు ఇచ్చాను. అంటే మాకు అనిపించింది అంటే వాళ్ళు ఎటు చెప్పలేదు అంటే మరి వాళ్ళు దేని గురించి చెప్పలేదు అంటే వాళ్ళు చెప్పలేదు. నేను ఇచ్చానండి, నాకు ఇచ్చాను, రాజేష్ నాకు ఇచ్చాడు అని మనోడు డిస్ప్లే చేశాడు. సో ఎవరికి ఇచ్చింది వాళ్ళు డిస్ప్లే చేయాలి కానీ నేను ఇది ఇచ్చాను అని నేను చెప్పకూడదు. గిఫ్ట్లు అయితే ఇచ్చారు యాక్చువల్‌గా. అయితే సార్ ఇప్పుడు మీ మెగా అభిమాని అనే ముద్ర మీ మీద బలంగా పడింది కదా, అసలు మెగా అభిమాని అనే ముద్ర అసలు ఎలా పడింది, ఎక్కడి నుంచి స్టార్ట్? నాకు తెలిసి అయితే అల్లు అర్జున్ గారు ఒకసారి చెప్పారు. ముద్రే కాదు, నేను ఫస్ట్ నుంచి చిరంజీవి మీరే ఓపెనింగ్ చెప్పారు. నాకు చెప్పింది ఏంటంటే అల్లు అర్జున్ గారు చెప్పింది ఒకటి గుర్తు. ఒకసారి చిరంజీవి గారి ఇంట్లో ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు వెళ్తే ఆర్కుట్లో కూర్చుని చిరంజీవి గారి ఫ్యామిలీ మీద నెగిటివ్ గా పెడతాను అందరు కామెంట్స్ ఇస్తున్నాడు. ఏం చేస్తున్నావు నువ్వు ఒక్కడే ఇంత ఎలా చేయగలవు, చచ్చిపోతావు అని చెప్పిన అంత పిచ్చి అని అన్నారు కదా. అసలు ఆ పిచ్చి ఎలా స్టార్ట్ అయింది, మీరు మెగాస్టార్ వరకు మీ జర్నీ ఏంటి సార్ క్లుప్తంగా? చిన్నప్పటి నుంచి నాకు చిరంజీవి గారు అంటే ఇష్టం. నేను కాలేజీలో ఉన్నప్పటి నుంచి చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళిపోదాం అనుకునేవాడిని. అప్పుడు ఫ్యాన్ సైట్స్ రన్ చేసేవాడిని. దాని ద్వారా చిరంజీవి గారి స్నేహితుడు కుమార్ కొనేరు గారు, అలాగే అల్లు శిరీష్ వీళ్ళిద్దరూ చిరంజీవి గారి దగ్గరగా చేయడం జరిగింది. సో అలా ఫ్యాన్ సైట్స్ స్టార్ట్ అయ్యింది. ఫ్యాన్ సైట్స్ నుంచే మీరు ఇదైంది. అంటే ఇప్పుడు చిరంజీవి గారిని చూసి ఇన్స్పైర్ అయినా, చిరంజీవి గారిని ఇష్టపడిన జనరల్ గా ఏమనుకుంటాం అంటే మనం కూడా హీరో అయిపోదాం ఇలాంటివి ఉంటాయి కానీ ఒక ప్రొడ్యూసర్ అవుదాం లేకపోతే ఒక రిపోర్టర్ ఇలాంటివి ఉండవు కదా. మరి సో హైదరాబాద్ వచ్చేటప్పుడు ఏంటి మీ ఆలోచన? చిరంజీవి గారి దగ్గరగా ఉండాలని వచ్చేది, ఏమవ్వాలనేది తెలియదు. బట్ అది అలా జరుగుతూ వచ్చి బన్నీ గారు నాకు లేదు నువ్వు జర్నలిస్ట్ అయితే బెటర్ అని చెప్తే నేను అప్పుడు సజెషన్ బన్నీ గారు. ఎందుకంటే నువ్వైతే నాకు చరణ్కి మాకు మే హీరోలు అయ్యాక మాకు దగ్గరగా ఉండేది పిఆర్ అవసరం అవుద్ది. సో ఉంటే మా అందరితోనే దగ్గరగా నీ కెరీర్ నువ్వేమవుతావు అంటే ఏమవుతావు తెలియదు, మీ ఫ్యామిలీతో దగ్గరగా ఉండాలి నాకు చెప్పు అన్న. ఇలా డైరెక్టర్ అయిపోవాలా రైటర్ అయిపోవాలన్నా, డైరెక్టర్ రైటర్ అయితే ఒక సినిమా 2 సినిమాలు పనిచేస్తూ ఇలా అయితే ఎప్పటికీ నువ్వు మా హీరోస్ పిఆర్ అనే ఇది ఉంటుంది కాబట్టి అప్పుడు నేను జర్నలిజం అయింది. సో ఇక దాని తర్వాత నుంచి ఇంకా గీతా ఆర్ట్స్ తో వన్స్ పిఆర్ లోకి వచ్చినారు గీతా ఆర్ట్స్ దగ్గరికి. అంటే మీ జర్నీ ఏంటంటే చూడడానికి చాలా సింపుల్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఏదో ఒక బస్ స్టాప్ మారుతి గారితో ఒక సినిమానో లేకపోతే ఏదో జస్ట్ బేబీ అనిపిస్తుంది కానీ ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళ కష్టం అనేది కూడా ఉందనేది చాలా కొద్ది మందికి మాత్రం తెలుసు. అంటే మీతో మాట్లాడుతుంటే తవ్విన కొద్ది బాగులేక వస్తానే ఉంటుంది. ఎన్నిసార్లు ఇంటర్వ్యూ చేసినా ఏం మాట్లాడినా కూడా కొత్తగానే అనిపిస్తుంది. సో మీరు ఏదైతే ఒక కంటెంట్ నమ్మి ఇప్పుడు మీరు కంటెంట్ నమ్మారు కాబట్టి ప్రేక్షకులు పట్టాభిషేకం కట్టారు, కనకాభిషేకం చేశారు బేబీ అనే సినిమాకి. సో ఇక ప్రతి సినిమాకి అదే జరగాలని కూడా మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ఎందుకంటే సినిమాని ప్రేమించే వ్యక్తిగా ఉన్నారు కాబట్టి, సో ఆడియన్స్ ఏం చూడాలనుకుంటున్నారని ముందే మీరు చూసేస్తారు కాబట్టి, సో ట్రూ లవర్ కూడా అదే రేంజ్ సక్సెస్ అనుకోని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. విష్ యూ ఆల్ ద బెస్ట్. ఇంకా మరి మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కూడా ఒకసారి ఏంటంటే అంటే ఇప్పుడు బేబీ హిందీలో బాలీవుడ్ లో చేస్తున్నాం అండి. అది క్యాస్ట్ అండ్ క్రూ ఇట్లా ఉంది. ఆనంద్ దేవరకొండ వైష్ణవి చేతంతో ఇంకో సినిమా చేస్తున్నాం. అలాగే సంతోష్ శోభన్ హారికతో ఒక సినిమా చేస్తున్నాం. ఒక హారర్ సినిమా, హారర్ సూపర్ న్యాచురల్ థింగ్ అది స్క్రిప్ట్ జరుగుతుంది. అలాగే విఆనంద్ గారు ఉన్నారు కదా, ఆయనతో కూడా ఒక సినిమా చేయాలి నేను గీతా ఆర్ట్స్ కలిసి. ఇప్పుడు డైరెక్టర్ రాహుల్ సంకృతి అని ఉన్నారు కదా, టాక్సీ వాళ్ళ డైరెక్టర్, ఆయన ఇప్పుడు ఒక పెద్ద హీరోతో చేయబోతున్నారు. దాన్ని నెక్స్ట్ మేము కలిసి ఆల్రెడీ లాక్ చేశారు అనమాట ఆయన కూడా. అంటే మేము టాక్సీలో ఫస్ట్ నుంచి మా జర్నీ ఉంది. అంటే మీరు టచ్ చేసిన ప్రతి ఒక్కళ్ళు స్టార్ అయిపోతుంది. విజయ్ దేవరకొండ కూడా ముందే లాక్ చేశారు గీత గోవిందం కంటే ముందే. ఇప్పుడు రాహుల్ చక్రవర్తి అని కూడా 2-3 సినిమాలు కదా నెక్స్ట్. దాని తర్వాత నాని గారితో కూడా సినిమా చేశారు, అది సక్సెస్. సో నెక్స్ట్ పెద్ద హీరో సినిమా తర్వాత మళ్ళీ రాబోతున్నారు. సో మొత్తానికి అయితే ఒక 2 years లైనప్ రెడీ చేస్తున్నారు. 3 years లైనప్. ఎనీహౌ మీరు ఇప్పుడు ఇది హిట్ అవ్వాలి, అలాగే నెక్స్ట్ మీరు క్రియేటివ్ ప్రొడ్యూసర్ కింద రాజసాబు బ్లాక్ బస్టర్ రావాలి. మీ సినిమా కెరీర్ ఇప్పుడు ఏదైతే మీరు కింద నుంచి పైకి వచ్చారో అది ఇంకా పై కొనసాగాలని మనస్ఫూర్తి కోరుకునేస్తారు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.